టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్కి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ కాన్సర్ట్స్ పేరుతో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును వివిధ సంస్థలు, ఆర్ఫన్ హోమ్స్కు విరాళం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ నెల విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజిక్ కాన్సర్ట్ను ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమని సిపి చెప్పారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఇటీవల ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ప్రోగ్రాం అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షోకి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో ఆన్లైన్ టికెట్లను కూడా విక్రయించారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దేవిశ్రీ ప్రసాద్తో పాటు నిర్వాహకులు, టికెట్లు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్కి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ కాన్సర్ట్స్ పేరుతో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును వివిధ సంస్థలు, ఆర్ఫన్ హోమ్స్కు విరాళం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ నెల విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజిక్ కాన్సర్ట్ను ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమని సిపి చెప్పారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఇటీవల ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ప్రోగ్రాం అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షోకి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో ఆన్లైన్ టికెట్లను కూడా విక్రయించారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దేవిశ్రీ ప్రసాద్తో పాటు నిర్వాహకులు, టికెట్లు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.